పాకిస్తాన్ నటి హుమైరా అస్గర్ అలీ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటి ఓనర్ నటి హుమైరా రెంట్ కట్టడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కానీ ఆమె మృతి విషయం బయటపడకపోవడం, అదీకాక కుళ్లిపోయిన స్థితిలో ఎముకలుండడంతో పోస్ట్ మార్టం రిపోర్టులో హుమైరా 9 నెలల కిందటే మృతి చెందినట్లుగా తేలడంతో అనేక అనుమానాలు వెలుగుచూస్తున్నాయి. అసలు నటి హుమైరాది ఆత్మహత్య లేక హత్య? 9 నెలల కిందటే మృతి చెందినా ఇప్పటి వరకు ఎందుకు బయటపడలేదు? ఆమె మృతి చెందిన డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు మొదట ఎందుకు నిరాకరించారు? ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లాహోర్కు చెందిన హుమైరా అస్గర్ అలీ కరాచీకొచ్చి ఓ ఫ్లాట్లో రెంట్కుంటున్నారు. 2015లో గ్లామర్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హుమైరా పలు టెలివిజన్ షోల్లో కనిపించారు. 2017లో వచ్చిన జలేబీ, 2021లో వచ్చిన లవ్ వ్యాక్సిన్ వంటి సినిమాల్లో నటించారు. ఇక 2022లో వచ్చిన తమాషా రియాలిటీ షోతో బాగా పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలోనూ నటి హుమైరా చాలా యాక్టివ్గా ఉంటారు. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 7 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో నటి హుమైరా తన పర్సనల్ విషయాలతో పాటు ఫిట్నెస్ చిట్కాలు, మేకప్ ట్యుటోరియల్స్ వంటివి షేర్ చేసుకునేది. హుమైరా కొన్ని నెలలుగా అద్దె కట్టకపోవడంతో ఇంటి యజమాని ఆమెపై ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆమె ఉంటున్న ఇంట్లోకి వెళ్ళగా అసలు విషయం బయటపడింది. హుమైరా అప్పటికే మృతి చెంది ఉండడం, అదీకాక మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండడాన్ని చూసి పోలీసులు సైతం షాక్ అయ్యారు. దీంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించగా ఆమె 9 నెలల క్రిందటే మృతి చెందినట్లుగా పోస్ట్ మార్టం రిపోర్టులో తేలింది. దీంతో పోలీసులకు హుమైరా మృతి కేసు పెద్ద టాస్క్గా మారింది. హుమైరాది హత్య లేక ఆత్మహత్య అని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 9 నెలల ముందు ఆమె ఎవరెవరితో మాట్లాడారు అని ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. హుమైరా గురించి పక్క ఫ్లాట్ వారిని అడగ్గా చివరిసారిగా గత ఏడాది అక్టోబర్లో ఆమెను చూశామని, ఆ ఇంటికి దగ్గరలో ఉంటున్న వారు చెప్పారని పోలీసులు వెల్లడించారు. హుమైరా ఉంటున్న అంతస్తులో ఉన్న మరో ఫ్లాట్ ఖాళీగా ఉండడంతో మృతదేహం నుంచి వచ్చిన దుర్వాసనను ఎవరూ పసిగట్టలేకపోయారు. ఇక హుమైరా మృతి చెందిన విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియజేయగా డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు వారు నిరాకరించారు. హుమైరా తండ్రి ఆర్మీలో అస్గర్ అలీ రిటైర్డ్ ఆర్మీ డాక్టర్గా పనిచేశారు. హుమైరా తల్లిదండ్రులు వద్దన్నా సినీ ఇండస్ట్రీకి రావడంతో విభేదాలొచ్చాయని తెలుస్తోంది. అప్పటి నుంచి వారితో దూరంగా ఉంటుందని, ఈ క్రమంలో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా పాక్ మీడియా పేర్కొంది. అయితే హుమైరా సోదరుడు మాత్రం చివరకు తన సోదరి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు అంగీకరించడంతో పోలీసులు డెడ్ బాడీని అప్పగించారు.